అయ్యండి మనం ఈ పప్పు పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. పప్పు పూర్ణాలకి ఈ కప్పుతోటి ఒక కప్పు మినపప్పు తీసుకున్నానండి. ఒక కప్పున్నర రైస్ తీసుకున్నా, రేషన్ బియ్యము. అయితే అవి బాగా నానబెట్టుకొని నేను మిక్సీ బట్టి పెట్టాను. ఇవో పిండి ఇది మిక్సీ బట్టి పెట్టాను. అయితే ఒక 4 గంటలు నానబెట్టుకోవాలి. బియ్యాన్ని మినపప్పుని నానబెట్టుకున్నాక మిక్సీ ఈ విధంగా పట్టి పెట్టుకోవాలి. ముందుగా పట్టి పెట్టాను అన్నమాట. దీంట్లోకి ఇప్పుడు మనం కొంచెం ఉప్పు, ఒక చిటికెడు వంట సోడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు అది వేసి కలుపుకున్నాం కదా, మూత పెట్టి ఇది పక్కన పెట్టుకుందాము. అయితే మనము మినపప్పు ఎంత అయితే తీసుకున్నామో అంతే పచ్చిశనగపప్పు తీసుకోవాలి. ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను కాబట్టి 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకొని నానబెట్టాను. ఒక 4 గంటలు నానబెట్టే మనకి నానేలేక పప్పు బాగా ఈ విధంగా రావాలి. ఇది మనం కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇది మనం మంచిగా కడిగి పెట్టుకున్నాం కదా, ఈ ఉన్న వాటర్ తీసి ఈ పప్పుని కుక్కర్లోకి వేసి ఈ కప్పుతోటి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. 2 కప్పులు వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని ఒక హాఫ్ చెంచా ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఒక హాఫ్ చెంచా ఉప్పు, పసుపు. కుక్కర్ మూత పెట్టుకొని మనం కుక్కర్ని పొయ్యి మీద పెట్టుకొని ఒక 4 విజిల్లు వచ్చిందాకా ఉడికించుకోవాలి పప్పు. మన కుక్కర్ 5 విజిల్లు వచ్చినాయండి. బంద్ చేసుకుందాం కుక్కర్. తర్వాత మన కుక్కర్ మూత తీసి చేద్దామండి. పప్పు బాగా ఉడికిపోయింది. మనకి పట్టుకుంటే ఈ విధంగా ఉడకాలి. కొన్ని వాటర్ ఉన్నాయి కాబట్టి అవి వడకట్టేసుకుంది. కొన్ని వాటర్ ఉన్నాయి కదా, మనం ఇట్లా జాలి పెట్టి దీంట్లోకి వడకట్టేసుకుందాం. మనం పప్పు వడకట్టుకున్నాం కదండి, కొన్ని వాటర్ వచ్చినాయి కదా, ఇవి పడబోసుకోకుండా మనం పప్పు చారులో కానీ లేకపోతే ఉట్టిగా చారు కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు మన పప్పు మెత్తగా ఉడికింది కాబట్టి మనం పప్పు గుత్తోటి వెనుక్కుంది. పప్పు మనకి మెత్తంగా రుబ్బుకోవద్దండి, ఇది మాదిరిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా, 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇది బెల్లం మంచిగా తురుముకొని వేసుకున్నాము. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పొయ్యి మీద పెట్టుకుందాం. గంట కాకుండా సిమ్లో పెట్టుకొని మనం మంచిగా దీన్ని బెల్లం కరిగించుకోవాలి. ఈ పప్పు అంతా ఒక దగ్గరికి వచ్చింది, ఒక ఉండలాగా వచ్చింది. బెల్లము ఈ రకంగా కరుగుతుందండి. ఇప్పుడు మనము ఒక హాఫ్ టీ స్పూన్ యాలక్కాయల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చింది, బాగుంటుంది. మనకి పప్పు ఈ విధంగా దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు మనము 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని బాగా ఇంకా ఈ కుక్కర్కి అంటుకోకుండా ముద్దలాగా వచ్చిందండి. మనకి దగ్గర పడిందండి. స్టవ్ బంద్ చేసుకొని ఇది ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఇది మనం ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చుకోవాలి. మనకి పప్పు చల్లారిందండి.
మనము ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు జుట్టి పెట్టుకుందాం. ప్లేట్లో పిండి అంతా ఈ విధంగా ఉండ జుట్టు పెట్టుకుందాం. ఈ విధంగా మనము పప్పు బాగా ఆరిందండి. ఉండలు జుట్టు పెట్టుకుందాం. చుట్టి పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ ఉండలు మనం పిండిలో ముంచేసుకుందాం. నేను మిక్సీకి వేసాను కాబట్టి వంట సోడా ఒక హాఫ్ టీ స్పూన్ కలుపుకున్నానండి. అదే గ్రైండర్లో వేసుకుంటే అవసరం లేదు. మనము ఈ విధంగా వేసుకొని ఆయిల్కి దగ్గరగా వేసుకోవాలండి. ఎక్కించుకోకుండా అన్ని ఉండలు ఇలాగనే పిండిలో ముంచేసుకోవాలి. పిండి ఈ విధంగా గట్టిగా ఉండాలండి. లూజ్గా ఉందనుకో పిండి పూర్ణం పగిలిపోయిద్ది అన్నమాట. ఇట్లా సైడ్కి ఇంకొక పక్కకి టర్న్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. మనకి మంచిగా కాలియండి బాగా. ఇప్పుడు మనము వీటిని ప్లేట్లోకి తీసుకొని ఈ ప్లేట్లోకి తీసుకొని మిగిలిన పిండి కూడా మిగిలినవి మళ్ళీ వేసుకున్నాం. ఇంకొక వాయికి వేసుకున్నాం. ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఇప్పుడు ఇవి ఇట్లానే కాదండి, మనం ఎప్పుడైనా తినాలనిపించినా ఏదన్నా పండగలప్పుడైనా బాగా చేసుకుంటే బాగా టేస్టీగా బాగా మిగిలినవి కూడా మనము ఇంకొక వాయ వేసుకుందామండి. ఇంకొక వాయి మిగిలిన పూర్ణాలు ఎంతో బాగుంటాయండి. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. పిల్లలే కాదులే, పెద్దోళ్ళు అయినా కానీ బాగా తింటారు. మన పప్పు పూర్ణాలు రెడీ అయిపోయినాయండి. ఎంతో బాగా టేస్ట్గా బాగా పిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి. ఎంతో మంచిగా ఈ పండగలు అప్పుడే కాదు, ఎప్పుడైనా తినాలనిపించినప్పుడైనా కానీ మనం చేసుకొని తినవచ్చు. ఎంతో చాలా బాగా వచ్చినాయండి. ఎంత మంచిగా వచ్చినాయండి. అంటే మనం బియ్యము మినపప్పు పచ్చెనగపప్పు అన్ని కొలతలతో తీసుకున్నాం కాబట్టి బాగా మెత్తగా పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా మంచిగా వచ్చినాయండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.